అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటదంటే, భర్తకి విడాకులు గావాలి గానీ, భార్యకొద్దు అని కొన్ని అవును. సందర్భాలుంటది. యాహ్! భార్యకి విడాకులు గావాలి గానీ, భర్తకొద్దని కొన్ని అవును. సందర్భాలుంటది. ఇలాంటి అవును. సందర్భాల్లో కొంచెం ఇబ్బందయ్యే అవకాశాలున్నాయి గదా సార్? సో, దానికేంటంటే అండి, ఫస్ట్ థింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? రూట్ కాజ్ ఏంటి? ఇప్పుడు రూట్ కాజ్‌కి చాలా సవాలక్ష ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. ఒక్కోసారి ఏంటంటే, అటు హస్బెండ్ వైఫ్ పేరెంట్స్ కానీ, ఇటు వైఫ్ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, లేకపోతే ఇన్‌లాస్ అంటే అదర్ పీపుల్ కానీ ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. దానివల్ల వచ్చి అక్కడ ఫ్లేర్ అప్ అయినాయి అనుకోండి సిచ్యువేషన్స్. హ్మ్. అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల. దాన్ని ఏంటంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే దే నీడ్ టు కీప్ ఆల్ దేర్ ఈగోస్ అసైడ్. హ్మ్. సో, అప్పుడు ఏమవుతుంది అంటే దానివల్ల రియల్‌గా దే ఆర్ గోయింగ్ టు యుటిలైజ్ అంటే ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళొక టైమ్‌ని, మనీని ఇప్పుడు టైమ్‌ని, మనీని మనం దేని మీద పెడతాం? మన కెరియర్‌ని, లేతే మనం ఏంటంటే మన పిల్లల మీద, లేతే మన ఫ్యూచర్ మీద పెడతాం. యెస్. ఫ్యూచరే లేని చోట మనం పెట్టి ఉపయోగం లేదు గదా! బట్ ఏంటి అంటే ఒక కౌన్సిలర్ దగ్గర కూర్చొని మనం ఎమికబుల్‌గా సాల్వ్ చేసుకుంటాం. దట్స్ ద బెస్ట్ వే అనమాట. హ్మ్. రాదర్ దెన్ ఏంటి అంటే ఎక్విజిషన్స్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే మ్యాట్రిమోనియల్ క్లయింట్స్ ఎవరొచ్చినా ఎలా ఉంటది అంటే మనం ఏదైనా చెప్పనండి వాళ్ళ ఓన్ థాట్ ప్రాసెస్‌లో వాళ్ళుండి వాళ్ళు చేయాలనుకుందే చేస్తారు. యెస్. అదే మేజర్ ప్రాబ్లమ్. హ్మ్. వాళ్ళేంటంటే నిజంగా విని బ్లైండ్‌గా సరే ఇప్పుడు పాతయి వద్దు టాపిక్స్ ఎత్తొద్దు. ఫ్రెష్‌గా ఏం చేయాలి? మనకేంటంటే కావాల్సింది ఇక్కడ రిజాల్వ్ అవ్వటం. అది మాట్లాడమంటే పీపుల్ విల్ బీ స్టిల్ గోయింగ్ టు దేర్ పాస్ట్ అండ్ టాకింగ్ అంటే వాళ్ళే అంత డీప్ రూటెడ్‌గా, డీప్ లేయర్డ్‌గా థింగ్స్ అనేవి హర్ట్ అయ్యారు. అంటే డ్యూ టు దేర్ ఎక్స్‌పెక్టేషన్స్ అవనియండి, లేకపోతే ఒక ఇంప్రెషన్ ఒక ప్రీ కన్సీవ్డ్ ఇంప్రెషన్ ఫార్మ్ చేసుకున్నాం వల్ల. యెస్. సో అయన్నీ గూడా పక్కన పెట్టేసేయాలి. అప్పుడే పనయిద్ది. హ్మ్. లేపోతే అంత ఈజీగా పనవ్వదు. సో ఏంటంటే లేతే ఇది డ్రాగ్ ఆన్ అవుతా ఉంటది. టైం డ్రాగ్ ఆన్ అవుతా ఉంటది. దానివల్ల టైం పోతా ఉంటది. హ్మ్. అంటే ఇక్కడ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేటివి వచ్చాయి. తొందరగా అంటే వితిన్ మంత్స్‌లోనే మనకు అవునండి. విడాకులు సో తీసుకోవచ్చు అని ఏంటంటే చెప్తున్నారు. సెపరేట్ సెట్ ఆఫ్ కోడ్స్ ఫర్ సెపరేట్ మ్యాటర్స్. లైక్ లెట్స్ సే ఇప్పుడు మ్యాట్రిమోనియల్‌కి రిలేటెడ్ సెపరేట్ మ్యాట్రిమోనియల్ ఫ్యామిలీ కోడ్స్ ఉన్నాయి. హ్మ్. సో అలా డిఫరెంట్ అదర్ ఆస్పెక్ట్స్‌కి కూడా డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి. హ్మ్. సో జ్యూరిస్డిక్షన్ ఇప్పుడు ఎమ్మెల్యేస్, ఎంపీస్‌కి సెపరేట్ ఎమ్మెల్యే, ఎంపీ కోడ్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళ మీద కేసులు అయితే. హ్మ్. సో ఇలా ఈ ఫ్యామిలీ లాకి రిలేటెడ్ కోర్ట్స్ సెపరేట్ ఉన్నా కూడా చాలా కేసెస్ పైలప్ అయిపోయి ఉన్నాయి. యెస్. సో ఆఫ్ కోర్స్ అలా ఉన్నా కూడా మీరు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏదన్నా జరిగింది అనుకోండి, అది ఇద్దరి మధ్యన జరిగింది. ఒక గోడ అంటే 4 గోడల మధ్యన జరిగిన విషయం అనమాట. హ్మ్. మీరు దానికి ఎవిడెన్సెస్ తీసుకురామన్నా కంటెస్టెడ్‌కి చాలా కష్టం కదా! యెస్. ఆఫ్ కోర్స్ ఏంటంటే కోర్ట్‌లో లీగల్ సిస్టమ్‌లో దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సెస్, అదర్ ఎవిడెన్సెస్ ఇలా పైలప్ చేయొచ్చు. లేకపోతే క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఐడెంటిఫై చేయొచ్చు. హ్మ్. లేకపోతే రూల్ అవుట్ చేయొచ్చు. అయన్నీ వేరే. బట్ ఆ సిట్యుయేషన్‌కి అంత వరకు ఎళ్ళబోయే ముందే ఇక్కడ రిజాల్వ్ అయ్యే సిట్యుయేషన్ ఉన్నప్పుడు దీన్ని ఆప్ట్ చేసుకుంటాం. ఇట్స్ ఎ బెటర్ వే డెఫినెట్‌లీ. యెస్. సో పీపుల్ షుడ్ ఆల్సో లుక్ ఇంటు దట్ అనమాట. సో అలానే ముందు ఏంటంటే అసలు పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా అంటే నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే దే నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉండో లేకపోతే ఏదో అన్‌రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్‌తో చేసుకొని అవుట్‌పుట్ రాలేదు అన్నట్టు ఫీల్ అయితే హ్మ్. కష్టం అనమాట. యెస్. అండ్ సమ్‌టైమ్స్ ఎలా ఉంటుందంటే విడాకులు తీసేసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ కలిసి ఉండాలనుకుంటారు. చట్టం ఏం చెప్తుంది సార్ దీనికి? సో యూజువల్‌గా ఏమవుతది అంటే మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ రిలీజియన్స్ ఉన్నాయి కదండీ! హ్మ్. సో ముస్లిమ్స్‌లో అయితే ఒక రకంగా ఉంది. ఆఫ్‌కోర్స్ నేనేంటంటే ముస్లిం దాంట్లోకి వెళ్ళట్లేదు. జనరల్ మనకేంటంటే హిందూ రిలీజియన్‌లో ఏమవుతది అంటే ఈవెన్ దో ఏంటంటే మీరు డైవర్స్ తీసుకున్నాక గూడా తర్వాత మీరు ఇఫ్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ యూ కెన్ గెట్ మ్యారీడ్. హ్మ్. బట్ ఏంటంటే ఇక్కడ పీపుల్‌కి అర్థం కావాల్సింది డైవర్స్ అనేది కోర్ట్ అనేది ఇష్యూ చేయాలి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏంటంటే మేము కోర్ట్‌కి వెళ్ళకుండా అమికబుల్‌గా సాల్వ్ చేసేసుకుంటాము అంటే అది చెల్లదు. హ్మ్. ఎందుకు చెల్లదు అంటే లైక్ లెట్స్ సే ఇద్దరు పీపుల్ ఉన్నారు. ఇద్దరు సెపరేట్ అయిపోయారు. సెపరేట్ అయిపోయినాక వాళ్ళిద్దరు వెళ్లి వేరే వాళ్ళని మ్యారేజ్ చేసేసుకున్నారనుకోండి. హ్మ్. బట్ అక్కడ ఏమైంది? అక్కడ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉంది గానీ
మీ యొక్క డివర్స్కి రిలేటెడ్ ఆర్డర్ ఏమీ లేదు, కోర్టు నుంచి వచ్చింది. లైక్ లెట్స్ ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం వన్ పార్ట్నర్ మళ్ళీ వచ్చి వేరే పార్ట్నర్ మీద సూ చేసే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఆఫ్ కోర్స్ ఏంటంటే అది బైగమీకి రావచ్చు, లేకపోతే చీటింగ్ కిందకి రావచ్చు, ఇలా అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఆర్ ఎల్స్ ఏంటంటే వేరే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా వీళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ చేసే అవకాశం ఉంది, మోసం చేసి చేసుకున్నారు అన్నట్టు. ఇది డివర్స్ డిగ్రీ అనేది కోర్ట్ గ్రాంట్ చేయాలి. కోర్ట్ ఈస్ ద ప్రాపర్ అథారిటీ టు గ్రాంట్ దట్ అనమాట. సో అందుకని వీళ్ళు డైవర్స్ తీసుకుంటే మాత్రం తీసుకోవాలి అనుకుంటే దే నీడ్ టు ఫైండ్ అన్ అడ్వకేట్ అండ్ దే నీడ్ టు ఫైల్ ఇట్ ఇన్ ద కోర్ట్. అఫ్ కోర్స్ ఏంటంటే ప్రీ కోర్ట్ మీడియేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు. కోర్టులో ఫైల్ చేసుకొని డిగ్రీ తీసుకొని ఆర్డర్ తెచ్చుకొని దాని ప్రకారం వీళ్ళు ఏంటంటే ముందుకెళ్ళచ్చు. అఫ్ కోర్స్ ఏంటి మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చా అంటే మళ్ళీ వాళ్ళు సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం, ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్లో అదే ఇస్తారు. ఏమి ఇస్తారంటే ఫస్ట్ కోర్టు ఫైల్ చేసి కోర్టుకి అటెండ్ అవ్వమంటారు. అటెండ్ అయినాక ఒక 6 months కూలింగ్ పీరియడ్ ఇస్తారు. ఒక్కోసారి ఏంటంటే 6 months కూడా వేవ్ ఆఫ్ చేస్తారు. ఆ టైంలో మీరు కలిసి ఉండరు, ఆర్ ఎప్పటి నుంచో కలిసి ఉండకపోవచ్చు. మీరు ఆ టైంలో మీకు అనిపించి ఇద్దరు మళ్ళీ కలిసి వద్దు అనుకుంటున్నారు అనుకోండి, క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఏంటంటే డైవర్స్ తీసుకున్నాక మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు కావాలంటే, అంటే ఫర్దర్ స్టేజ్లో. ఇప్పుడు భర్త ఉన్నాడు, భర్త అంటే భార్యకి చాలా ఇష్టం. ఓకే. సో భర్త భార్యని విడాకులు అడిగారు, మొదటి భార్యని. ఆమె రెడీ టు గివ్, ఎందుకంటే భర్త అంటే అంత ప్రేమ, ఆయన ఏం చెప్తున్నా కూడా చేస్తుంది. సో ఇది దాచిపెట్టి, విడాకులు పత్రాలు దాచిపెట్టి రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రెండో భార్యకి తెలిసింది. ఇప్పుడు చట్టం ఎలా చూస్తుంది? సో అదే అండి. సో డెఫినెట్గా ఇప్పుడు ఒక మనిషికి డైవర్స్ అయింది అనుకోండి, ఫర్దర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు దాన్ని రివీల్ చేయాలి యూజువల్గా. లేకపోతే ఏంటంటే ఇట్స్ లైక్ ఇంటెన్షన్ ఆఫ్ చీటింగ్ అనేది ఉన్నట్టు. ఓకే. సో అంటే మీరేంటంటే సమ్ ఫ్యాక్ట్స్ అనేవి కన్సీల్ చేసినట్టు వస్తుంది అనమాట. సో కన్సీలేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేది ఎప్పుడైతే వస్తాయో, ఎందుకంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళని ఎవరన్నా పెళ్లి చేసుకుంటుంటే ఇప్పుడు ఆబ్వియస్గా ట్రాన్స్పరెంట్గా ఉండి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాం కదా, మోసం చేసి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే వీ నీడ్ టు లివ్ అవర్ ఎంటైర్ లైఫ్ విత్ దెమ్. అంటే కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు అలా జరిగితే ఏమైంది అంటే ఆ అదర్ పార్ట్నర్కి తెలిసినప్పుడు తను ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఫైన్, బట్ ఏంటంటే విత్ ఇన్ 1 year ఆఫ్ టైమ్ వాళ్ళు ఏంటంటే అబద్ధం చెప్పి చేసుకున్నారు అన్న దాని మీద కూడా. సో దేర్ ఆర్ అదర్ లైక్ ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే నల్ అండ్ వాయిడ్ కింద డివర్స్ పిటిషన్స్ వేసుకోవచ్చు. అలానే మనకి ఒకసారి చీటింగ్ కేసెస్ కూడా ఫైల్ చేయొచ్చు. ఓకే. ఎందుకు అంటే వీళ్ళు ఈ విషయాన్ని దాచి చేసుకున్నారు అన్నట్టు. సో ఎందుకంటే ఆ విషయం అనేది తెలియదు కదా. అలానే ఒకవేళ అసలు ఆర్డర్ అసలు అలా తీసుకోకుండా చేసుకుంటే కంప్లీట్లీ ఇంకా దాని మీద ఏంటంటే బైగామి అలాంటి సెక్షన్స్ కూడా ఛార్జెస్ కూడా ఇన్వోక్ అవుతాయి. మరి ఇక్కడ ఉన్న సినారియో ఏంటంటే మీరు ఆర్డర్ వచ్చింది, బట్ ఏంటంటే అది కన్సీలియస్ చేసుకున్నారు అంటే కన్సిలేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కిందకి వచ్చేస్తుంది. బట్ దానికి కూడా ప్రతిదానికి పరిధి ఉందండి. సో సిస్టంలో ఏంటంటే డివర్స్ కూడా ఎలా పడితే అలా ఇయ్యరు. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు నాకు దాచారు అంటే ఇటువంటి విషయాలు అనేది కూడా పరిజ్ఞంలోకి తీసుకుంటారు. చాలా ఇంపార్టెంట్. అంటే అది మన ఒక మ్యాట్రిమోనియల్ లైఫ్ని నిజంగా ఎఫెక్ట్ అవుతుంది అంటేనే అప్పుడు డైవర్స్ అనేది గ్రాంట్ అయింది. మోర్ ఓవర్ ఏంటంటే అది కూడా ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సినారియో ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి డిఫరెంట్ టైప్ ఆఫ్ టిఫిన్స్ ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, అంటే ఇట్స్ చాయిస్ అనమాట. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోనే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఆర్డర్ చేసుకున్నాం, లేదా డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి. ఆ చాయిసెస్ని బేస్ చేసుకొని మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది అని చెప్పేసి మనం డైవర్స్ అప్లై చేయాలి అంటే కుదరదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే చాలా చిన్న పిల్లల ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను అంటే ఇప్పుడు అయ్యే సిచ్యువేషన్స్ కూడా అలానే ఉంటున్నాయి. కేవలం ఏంటంటే చాయిసెస్ని బేస్ చేసుకొని డివర్స్ కావాలి, డివర్స్ ఎందుకు రాదు అనే ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. అంటే జస్ట్ ఎలిగేషన్స్ పెట్టేసుకొని అలా వర్క్ అవ్వదు. మనకి సిస్టంలో ఏంటి అంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. అంటే రియల్గా మనకి క్రూయాలిటీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, మెంటల్ క్రూయాలిటీయా, లేకపోతే ఫిజికల్ క్రూయాలిటీయా, నిజంగా మనకి ఏంటంటే ఒక స్పౌస్ అంటే స్పౌస్ వైఫ్ అవనండి, హస్బెండ్ అవనండి, ఎలా ఇబ్బంది పడుతున్నారు అంటే వేరే అదర్ అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యారేజ్ అండ్ రిలేషన్స్ ఉన్నాయా,
లేకపోతే సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ అండి తీసుకోవట్లేదా. సో ఈ అన్నిటిని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు అది ఏ కేటగిరీ ఆఫ్ క్రూయాలిటీ కిందకు వచ్చేస్తుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అలానే కొంతమంది ఏంటంటే వాళ్ళ హెల్త్ రీజన్స్ అంటే వెరీ వర్స్ట్ హెల్త్ కండిషన్స్ ఉంటాయి. అలాంటివి కొన్ని హెల్త్ రీజన్స్ అన్నిటిని వాళ్ళు కంప్లీట్గా కన్సీల్ చేయకూడదు. అంటే కన్సీల్ చేయకుండా చెప్పగలగాలి.